మన ధ్యానం గూడా స్టార్ట్ అయ్యేటప్పటికి గూడా నేను ఒక డిప్రెషన్ టైప్‌లో ఉండుండే. బట్ ఎప్పుడైతే మనం స్టార్ట్ జేశామో, మీరు చెప్పారు గదా! ఈడనాడి, పింగళ నాడి 2 క్లియర్ చేసుకుంటూ, హ్మ్. ఇక హృదయం దగ్గరికి చేతులు తీసుకొని రమ్మని జెప్పారు గదా! హ్మ్. అక్కడి నుంచి అండి నాకు వచ్చిన చైతన్యం ఎలా ఉందంటే, ఆ తర్వాత మీరు చెప్పింది ఏది గుర్తులేదిక నాకు. ఎక్కడి నుంచి మన మూలాధారం అంటే కింద నేను ఎక్కడైతే భూమి మీద ఆనుతుందో నా తొడల హ్మ్. దగ్గర నుంచి హ్మ్. మళ్ళీ ఆహ్, ఆహ్, ఆజ్ఞా చక్రం వరకు హ్మ్. కంప్లీట్‌గా ఒక రకమైన చైతన్యం అండి అది. ఇగ వర్ణించలేననమాట. చల్లగా లోపల నుంచి పొంగుతున్నట్టు. ఇంక మీరు చెప్తున్నది ఏది వినపడలేదు నాకు పూర్తిగా. కంటి నిండా నీళ్లున్నాయి. ముఖం మొత్తం ఉంది. ముక్కులు మొత్తం చీముతో నిండిపోయింది. ఆ గడ్డం తడిచిపోయింది. కింద తడిచింది. కన్నీళ్లతోని ఆనందం మాత్రం ఇక వర్ణించలేననమాట. ఒక రకంగా భయపడిపోయాను. ఎంత అంటే నా ప్రాణం పోతదేమో ఆ చైతన్యంలో అంతా. అసలు చాలా బావుంది. చాలా నిజమండి. బావుంది. మంచి అనుభూతండి. నిజమండి. అందరికి అసలు తల్లి అందరికీ ఇస్తారు. అంటే ఆ సెన్సిటివిటీ బాగా ఉన్న వాళ్ళకి మీరు కొత్త వాళ్ళు కూడా అవ్వడం, మీరు ఇంత బాగా పొందడం అనేది నిజంగా మాతాజీ బ్లెస్సింగు, మీ పూర్వజన్మ సుకృతమండి. మీరు లాస్ట్ టైమ్ ఒక ప్రశ్న వేశారు. ఆహ్, అల్లాహు అక్బర్ గురించి. అల్లా అనేది అవతారం లేదు కదా! అని. అవునండి. ఆహ్, ఇలాంటివన్నీ ఏంటంటే ఎం ఒక నిజమైనటువంటి సత్యాన్వేషకుల్లో వచ్చేటువంటి ఇదండి. సమాధానం చెప్పడము, దానికి వాళ్ళు చెప్పిన సమాధానాలు చాలా వరకు దగ్గరగానే చెప్పారు గానీ, యాక్చువల్‌గా అల్లాకి అంటే పరమాత్ముడి యొక్క మనం చూడండి వాటినేమంటారు పర్యాయ పదాలంటాం కదా! ఆ మాట అలాంటిదండి అల్లా అనేది. అక్కడ విరాట్ హ్మ్. దగ్గర అది వాడారు తప్పితే, దానికి మీరన్నట్టుగా ఎక్కడా కూడా అవతారం అది కాదది. అది ఒక హ్మ్. అది పరమాత్ముడు అంటే గాడ్ ఆల్మైటీకి ఒక పర్యాయ పదం అంతే. అక్కడ విశుద్ధి చక్రం దగ్గర అది వాడారు. అది నిరాకార పరబ్రహ్మం యొక్క ఒక హ్మ్, పర్యాయ పదం అంతే. ఇంకా అస్సలు ఏమో అండి తర్వాత అదే అదేంటంటే ఇప్పుడు మీరు ఏదైతే అనుభూతి చెందారో, ఇలా అనుభూతి చెందడంలో పరమాత్ముడిని మనము అనుభూతి చెందగలమే గానీ, ఆయన్ని దర్శించుకోవడం సాకారంలో దర్శించుకోవడం గాని అంటే విగ్రహాలుగా కాదు. ప్రత్యక్షంగా మనం ఆహ్, హ్మ్, దర్శనం చేసుకోవడం ఇవి అసంభవం మనుషులకి. అలాగే ఏవో నాకు అస్సలు మీరు చెప్తున్న మంత్రం తీసుకుందామన్నా గాని లేదు. ఈ చైతన్యం కంటే గొప్పదా? ఈ చైతన్యం కోసమే కదా ఆ మంత్రం కూడా తీసుకునేది అని నాకు నాకే మళ్ళీ ఆన్సర్ గూడా. మీరు చెప్తున్నారు అందులో కొన్ని మంత్రాలొచ్చినాయి దాని తర్వాత. ఆ మంత్రం తీసుకుందామని అనుకుంటే మళ్ళీ ఈ చైతన్యం ఎక్కడ ఆగిపోతుందో నాకు అని జెప్పి మంత్రం తీసుకునేది గూడా ఈ చైతన్యం పొందడానికి. ఈ చైతన్యం నాకు ఇప్పటికి వస్తుంది గదా! నేను మంత్రం ఎందుకు ఈ చైతన్యంలో నేను మునిగిపోవాలన్న ఇది నాకు మళ్ళీ వచ్చింది. అసలెలా అంటే నాకు 2 సార్లు భయం పుట్టింది. నిజంగా ప్రాణమేమన్నా ఎళ్ళిపోతదేమో! పోయినా గాని ఎక్కడికి ఈ చైతన్యం కోసమే కదా జీవించేదని మళ్ళీ నాకు ఆన్సర్ అలానే వచ్చింది. అసలిక వర్ణించలేనండి. కళ్ళు నిండా చాలా నీళ్లున్నాయి. చాలా కళ్ళు మొత్తం నిజంగానండి. మాతాజీ అర్ధగంట మేము చాలా లిట్ బావుంది మీ అనుభూతి వింటుంటే. దాన్ని మళ్ళీ మేము కూడా అనుభూతి చెందుతున్నాం. అంత బాగా ఇస్తున్నారు మాతాజీ. ఇందాక నాకు కూడా అలా అనిపించింది. మధ్యలో చదువుతున్నప్పుడు మొత్తానికి అసలెలా అంటే ఒకలాంటి స్థితి మాట. మళ్ళీ ముందుకు నేను చెప్పడం నేను నడపగలనా అన్నంత ఇది వచ్చింది. అదంతా తల్లి లేదు. చూడండి. చాలా బావుంది. నాకిప్పుడు అంటే అన్నిటికంటే మీరు ఇప్పుడు స్టాలిన్ గారు మీరు ఎన్నో జన్మల పుణ్యం మీ తపశ్శక్తి అక్కడికి ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళా స్టార్ట్ అయ్యిందన్నమాట. యాక్చువల్‌గా అది పూర్ణ గారు ముందు నాకు మీకేనండి నమస్కారాలు. ఎందుకంటే నేను ఒక క్వెషన్ అడిగినప్పుడు మీరు దాన్ని వదిలిపెట్టకుండా నాకెప్పుడైతే ఆన్సర్ చేయాలి అన్న ఒక తపన చూపించారో, ఈ తపన నన్ను ప్రతిరోజు క్లాస్‌కి అటెండ్ అయ్యేలా చేసింది. అవును. ఈ ఈరోజు నాకు క్లాస్ లేదు యాక్చువల్‌గా మా దానికి. సో, నేను ఈరోజు మొత్తం డల్‌గా ఉన్నా. మీకు 7:30 నుంచి కూర్చున్నా. 8కి స్టార్ట్ అయితది. ఏం చేద్దామని సోషల్ మీడియా ఓపెన్ చేసిన. అందులో పడి 8:15 వరకు నేను మర్చిపోయా క్లాస్‌ని. క్లాస్ స్టార్ట్ చేయగానే అక్కడికి ఆల్రెడీ అయిపోయింది. అమ్మా! ఎట్లా ఈరోజు మొత్తం డల్‌గా ఉన్నా కాబట్టి ఇప్పటి నుంచే మొదలు పెడదాం కూర్చున్నా. 2, 3 కూర్చోగానే వెంటనే వచ్చేసింది. అసలు ఇక చేతులు ఎప్పుడైతే హృదయం దగ్గరకన్నారో, ఇంకా నేనేం చెప్పాలండి. అసలు నేను నవ్వుతున్నా ఒకవైపు, ఒకవైపు ఏడుస్తున్నా, ఒకవైపు అసలు ఇక ఎవరైనా బయట నుంచి చూస్తే పిచ్చోడు అనుకుంటారన్నమాట. అంత లిటరల్‌గా అయిపోయా. ఏదో వీడియోలలో చూస్తాం కదా! ఆర్మీ నుంచి గనుక 2 సంవత్సరాల తర్వాత మనిషి వస్తే ఇంట్లో వాళ్ళు ఏడుస్తారు చూడండి. అది లేదు వీడియోలలో లేదు. చూసిన ఇప్పుడు నేను స్వయంగా అనుభూతి చెందిందంటే ఈ రోజు అనమాట అసలు.
అసలు నిజమండి. ఒకవైపు డౌట్, ఒకవైపు ప్రాణం పోతుంది. అసలు ఇంక చెప్పలేనండి. అప్పుడే నేను వర్ణించలేక అమ్మవారికే నేను స్తుతి చేసుకున్నా. అంటే చెప్తున్నా కృతజ్ఞత తెలియజేద్దామంటే, అమ్మ మిమ్మల్ని వర్ణించడానికి, మీ చైతన్యాన్ని వర్ణించడానికి నాకే మాటలు రావట్లేదు. అమ్మవారితో మాట్లాడుతున్నా అందులోనే. ఇక ఏడుపు, కన్నీళ్ళు అంతా అసలు తడిచిపోయిందండి గడ్డ మొత్తం ఆ కన్నీళ్ళకి. ఆనందానికి ముఖం ఇక ఇవన్నీ జన్మ తర్వాత జన్మ ఎట్లయితే ధన్యమండి. జన్మ ధన్యమైనట్టు అసలు ఇలాగా మనకి ఎవ్రీడే మనం ఇలా పొందుతాము అని చెప్పలేం గాని, మంచి ధ్యాన స్థితిలోకి వెళ్ళడము, ఆ నిర్విచార, నిర్వికల్ప స్థితులు ఇవన్నీ పొందుతాము. ఇలాగ కుండలిని మతమని ఉట్టుని ఎలాంటి చైతన్యంతో ముంచెత్తడం అనేది అప్పుడప్పుడు అనుభూతి చెందుతూ ఉంటాం. ఎవ్రీడే అలా వస్తుంది అని మాత్రం చెప్పలేము. అవునమ్మా. ఈ బాగుందండి. రోజు చాలా ఇంకొకటి చాలా నేను 2 అబ్జర్వేషన్ చేసినమ్మా. ఒకటి ఉమ్, మూలాధారం దగ్గర నాకొకటి అంటే మనం సంకోచం, వ్యాకోచం అంటారు చూడండి. ఉమ్, ఆ టైప్‌లో నన్ను పూర్తిగా ఒక పైకి లేపి కిందికి, పైకి కిందికి లాగా అనిపిస్తుంది. ఇంతవరకు మూలాధారం మీద ఇంతవరకు నేను అక్కడ అనుభూతి చెందలేదు. కింద ఎక్కడైతే భూమి టచ్ అవుతుందో ఉమ్, ఉమ్, వ్యాకోచం లాగా నిన్న మొన్న చెప్పారు కదా మీరు అక్కడ ఉమ్, 4 టైప్‌లో ఉంటుందని. అదొకటి. ఉమ్, ఉమ్, నెక్స్ట్ మళ్ళీ అమ్మవారి స్తుతి ఇప్పుడు శైలజ గారు చెప్పేటప్పటికి ఇక బాడీ మొత్తం ఒక మ్యాగ్నెటిక్ పవర్ లాగా అయిపోయింది. చేతులు కదిలిస్తున్నా గానీ మధ్యలో ఒక అయస్కాంత తత్వం లాగా ఏర్పడింది. అదెందుకో ఆ 2 నాకు అర్థం కాలేదు ఇక. బాడీ చుట్టూ ఇక బాడీ ఎక్కడ కదిలినా గానీ రోబో కనుక మూవ్ ఉమ్, అవుతుంటే అయస్కాంతం లాగా వస్తది చూడండి. ఆ కైండ్ ఆఫ్ వచ్చేసింది మళ్ళీ ఆ వైబ్రేషన్ తర్వాత. ఉమ్. అసలు ఏమో అండి. ఈ రోజైతే అసలు చాలా ధన్యంలాగా అయిపోయింది. ఇంక వర్ణించలేను అలా ఉన్నాయి. ఏడుపొస్తుంది. చాలా సేపు ఏడ్చా. ఏడుపొస్తూనే ఉంది. చైతన్యం వస్తుంది. ఆనందం వస్తుంది. ఇంకా ఆనంద చెప్పలేనండి. బాష్పాలు. ఏడుపొస్తుంది. ఉమ్, అబ్బా! జయశ్రీ మాతాజీ నాన్న మీ అనుభవం వింటూ ఉంటే నేను లీలా ఆంటీని నాకు చెప్పొద్దు నాకు పైన వైబ్రేషన్స్ చాలా బాగున్నాయి మాటలు వింటూ ఉంటే వైబ్రేషన్స్ చాలా చూసారు రామకృష్ణ గారు అన్నట్టు అందరం మీ యొక్క అనుభూతిని మేమందరం కూడా సామూహికతలో ఉన్నాం కదా అందరం మేమందరం కూడా ఫీల్ అవుతున్నాం నాన్న ఇప్పుడు నాకు ఏంటంటే నువ్వు శరణాగత అయిపోతున్నావు అమ్మకి ఇవన్నీ నాకెందుకు అల్లాహు అక్బర్ నాకెందుకు అక్కడ యేసుక్రీస్తు అయితే నాకెందుకు నేను చైతన్యాన్ని నమ్ముకున్నాను చైతన్యమే కదా పరమాత్మ అన్న ఒక కన్క్లూషన్కి వచ్చావు రాగానే ఇంకా అమ్మ నీకు తన అమృత వర్షం ప్రేమ వర్షంతో ఇలాంటి అనుభూతులను ప్రసాదిస్తుంది ఇలాగే రోజు కూడా నువ్వు చక్కటి అనుభూతులు పొందుతూ మంచి సహయోగిగా ఎదగాలని ఆధ్యాత్మిక ఉన్నతి సాధించాలని అమ్మని మేమందరం ప్రార్థిస్తున్నాం నాన్న జై శ్రీ మాతాజీ ధన్యవాదాలు. మీ అందరి సహకారం ఉంది. అందులో నేను ఒప్పుకుంటా. అగ్రీ అవుతా. ఎందుకంటే ఫస్ట్ క్వెషన్ అడిగిన రోజు నాకే ఒక రకంగా ఫీల్ అయితుంది. అందరూ ఎలా రియాక్ట్ అవుతారని. మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ పూర్ణ గారు గుర్తుంచుకొని మరి దానికి ఆన్సర్ వెతుకుతున్నారో అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను కంటిన్యూ చేశా. నా సెషన్ కంప్లీట్ అయినా కానీ సెకండ్ సెషన్ ఇది చేస్తుండేది నేను. ఈ రోజు ఆ సెషన్ లేకపోవడం మధ్యలో అలవాటైనా కానీ అబ్బా ఏడుపు వస్తుందమ్మా ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే ఆ చైతన్యానికి మాట రావట్లేదు. జయశ్రీ మాతాజీ అది అండి ఎలా మంచి అనుభూతి పొందారు మాకు జ్ఞానం అదే ఫస్ట్ లో మాకు కూడా ఇలాంటి అనుభూతి బాగా చెందామండి మీరు చెప్తుంటే మేము కూడా పొందిన ఆనందం తెలుసుకుంటున్నాం చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ చెప్పినందుకు తల్లికి జయశ్రీ మాతాజీ వీళ్ళు అందరికీ కూడా ఇందులో భాగమైన వాళ్ళకి ఇంతవరకు నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నా అందరికీ. హలో ఎవరు జయశ్రీ మాతాజీ తీసుకురాలేదండి అమ్మ తీసుకొచ్చారు మిమ్మల్ని అలా ఇక్కడ దాకా తీసుకొచ్చింది అమ్మ ఎంత ముందుకు తీసుకువెళ్ళాలి మీకు ఎంత ఇవ్వాలి ఎప్పుడు ఎంత ఇవ్వాలి అన్నీ చేసేది అమ్మే మాట జస్ట్ మనందరం కూడా సాధకులం అంతేగాని ఇందులో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చైతన్యం అమ్మ నుంచి వచ్చిన మార్గదర్శనం అంటూ మీలాంటి వాళ్ళు ఉన్నారు. నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ కూడా చెప్పాలి కదా. అంతే కదా మేము నిన్న హలో తెలుసుకున్నాం ఈ రోజు చెప్తున్నాము అంతేగాని మాదేమీ లేదు అక్కడ మేము జస్ట్ మాధ్యమాలం అంతే. హలో వణుకొస్తుంది. జయశ్రీ మాతాజీ మీరు అంత ఆనందం పొందారంటే ఆ ఆనందాన్ని మళ్ళీ మీరు 10 మందికి పంచాలి మాతాజీ ఇచ్చిన ఆనందం మీరు అంత అలా చెప్తున్నారు కదా అది మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ సభ్యులకో ఎవరికొకరికి మీరు ఇందులో ఇంత ఆనందం ఉందని అది మీరు పంచితే మళ్ళీ మీరు ఇంకా బోళ్ళంత సేవ్ చేసుకోగలరు ఆ ఇచ్చిన ఆనందాన్ని అందరికీ పంచాలి శ్రీ మాతాజీ కోరిక ఏంటంటే నువ్వు మంచి చైతన్యవంతుడు అయ్యాక ఆ చైతన్యాన్ని 10 మందికి పంచమన్నారు ఆవిడకి ఇచ్చే గిఫ్ట్ మనం అదొకటే ఏమీ అక్కర్లేదు ఆవిడకి మీకులాగా మళ్ళీ 10 మంది తయారవ్వాలి అందుకని శ్రీ మాతాజీకి థ్యాంక్స్ మీకు అంత ఆనందం ఇచ్చినందుకు మీ గ్రూప్లో అందరికీ కూడా థ్యాంక్స్
థ్యాంక్ యూ అమ్మా. వణుకుందాం లోపల వణుకొస్తుంది ఆ చైతన్యానికి. ఎంత అదృష్టవంతుడు స్టాలిన్. పూర్ణ Thank నీ you. తపస్సు ఫలించింది స్టాలిన్ విషయంలో. అదే కదా ఆంటీ, ఎవరో ఒకరికి ఉపయోగపడాలి ఇది అనుకున్న అది స్టాలిన్ కదా. ఉపయోగపడింది. అది కాదు, మన దీని పేరే నిరానందం. వచ్చిన వాళ్ళు దీన్ని టచ్ చేసిన వాళ్ళు నిరానందాన్ని పొందకుండా బయటికి వెళ్ళరు, అసలు వెళ్ళలేరు. అసలు చూడండి ఆంటీ, ఆ అబ్బాయి ఎంత దైవాంశ సంభూతుడు, ఎన్ని జన్మల తపస్సు ఫలితము. ఇంత చిన్న చిన్న కొన్ని సంవత్సరం కూడా అవ్వలేదు చూడు, ఎంత చక్కటి అనుభూతి పొందాడు. 2 months-ఏగా. నాన్న ఇలాగే మంచి మంచి అనుభూతులు అంటే నాకు ముఖ్యంగా నీలో నచ్చిన విషయం ఏంటంటే నువ్వు అక్కడితో, ఎందుకంటే తర్కానికి అందదమ్మా ఆధ్యాత్మికత. నాకు తెలిసి తర్కానికి అందదు. ఒక ఆలోచన వచ్చినా అమ్మకి శరణాగతి చేసావో ఏం చేసావో అది మీకు సంబంధించింది. కానీ చైతన్యం మాతాజీ గారికి కూడా తపస్సు చేసినప్పుడు ఇలా పడింది అనమాట పైనుంచి. అదే కదా, అదే చైతన్యం పరమాత్మని నమ్మావు చాలు, ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నావు నాన్న. జై శ్రీ మాతాజీ. నేను అడగదలుచుకుంది ఒకటే, ఈ చైతన్యం నిలబెట్టుకోవాలి. నా వంతుగా నేను చేయాల్సిన బాధ్యత ఏముంటుంది ఇంకా? అదే కదా, తప్పకుండా. అదే దానినే మన దీంట్లో నిధిధ్యాసనం అంటారమ్మా. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఒక గురువు ద్వారా ఒకటి వినడం, విన్న దాన్ని మననం అంటే నెమరు వేసుకోవడం, శ్రవణం. మన నిధిధ్యాసనం అంటే నువ్వు ఒక నిశ్చిత జ్ఞానానికి వస్తావు అన్నమాట. చైతన్యమే పరమాత్మ అన్న జ్ఞానం వచ్చింది నీకు, దానిలో నిలబడ్డం. దట్ ఈస్ కాల్డ్ నిధిధ్యాసనం అంటారు వేదాంత భాషలో. ఆ నిధిధ్యాసనంలోనే మనందరం ఉన్నాం, మనందరం అనుభూతులు పొందుతున్నాం. దాన్ని నిలబెట్టుకోవాలన్నమాట. అదే మనం చేయవలసిన ప్రయత్నం. దానికే ఈ సాధనలు, ఈ మెడిటేషన్లు అన్నీ. జై శ్రీ మాతాజీ. నిత్య సాధనతో అమ్మకి శరణాగతులమయ్యి అహంకార రహితంగా కండిషన్స్ లోకి వెళ్ళకుండా ఎప్పటికప్పుడు వాటిని అమ్మకి సమర్పించుకుంటూ మన ముందుకు తీసుకెళ్ళమని అమ్మని ఆశ్రయించి ఉండడంతో మిగిలిందంతా ముందుకు తీసుకువెడతారండి. ఎలా నాకు వెళ్ళాలో తెలియదు తల్లి, తీసుకువెళ్ళు. మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా ఏమొచ్చినా అమ్మని అడగండి, అమ్మే దానికి సమాధానం మీకు తెలియచేస్తారు. అది ఏ రూపంలో, ఇలాగా కలెక్టివ్ రూపంలోనా, లేకపోతే మీకు ఎలా తెలియచేయాలి, ఏ ఇన్స్ట్రుమెంట్కి ఎలా ఆ జ్ఞానాన్ని అందించాలి అనేది కూడా ఆ పరమ చైతన్యానికి తెలుసు. ఆ విధంగానే అందజేస్తుంది. మనకి అందరం తలో ఫ్రీక్వెన్సీలోనూ అందుకోగలుగుతాం. తప్పకుండా అమ్మా. అమ్మాయి నీకేమిటి, మాతాజీ పుట్టినరోజు రేపు. ఓహో, గిఫ్ట్ వచ్చేసింది నీకు. చూసావా, క్రిస్మస్ తాత అతను పట్టుకొస్తూ ఉంటారు శాంతాక్రూజ్ గిఫ్ట్లు. అలాగే మాతాజీ పుట్టినరోజుకి నీకు లభించేసింది నాన్న, అత్యుత్తమైన బహుమతి లభించింది నీకు ఇవాళ. రేపు మాతాజీ పుట్టినరోజు. అసలు నాకు నేను ఎందుకంటే ప్రాణం పోతుందేమో అన్న భయము ఇప్పుడు వణుకొస్తుంది బాడీ మొత్తం లోపల. ఆనందం ప్రాణం పోయినా పర్వాలేదు నాన్న, ఇది పొంది ప్రాణం ఏముంది నాన్న, ఏముంది ప్రాణం అంటే ఏముంది నాన్న, ప్రాణం ఎక్కడికి పోదు, బయట కలిసిపోతుంది, దేహం పడిపోతుంది, అంతే తేడా. అది మనం ఆ ఎరుకతో ఉండాలి. ప్రాణం అంటే ఏమీ లేదు, ఆ చైతన్యం బయట చైతన్యంలో కలిసిపోతుంది. కొండలో ఉన్న ఆకాశం బయట ఆకాశంగా కొండ విరిగిపోతుంది, అంతే, ఏమీ లేదు. అలాగ మనం ప్రిపేర్ అయిపోతే ఏమి అత్యుత్తమైన అతి భయంకరమైన భయం ప్రాణం ముచ్చుని ఎదుర్కోవడం కదా, అది కూడా మనం అవలీలగా ఎదుర్కొంటాం. ఊర్వారుకం ఇవ బంధన అంటే ఒక పండిపోయిన దోసపండు తీగలోంచి ఎలాగ జారిపోతుంది, దాన్ని తెలియకుండానే అవలీలగా జారిపోతుంది. అలాగే మనం ఈ దేహ బంధాల నుండి అవలీలగా బయటకు వచ్చేసి బయట చైతన్యంతో కలిసిపోతాం. అలాగ అమ్మ మనందరినీ తయారు చేస్తున్నది, ఏం భయపడక్కర్లేదు, అంత అమ్మ చూసుకుంటుంది. జై శ్రీ మాతాజీ. అందరం రేపు అమ్మ పుట్టినరోజుకి ప్రిపేర్ అవుదాం. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అండి. జై శ్రీ